హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. వీకెండ్ వచ్చేసింది కదా, చాలా బోరింగ్గా అనిపిస్తుంది హాస్టల్లో అయితే. ఎక్కడికి వెళ్దామని ఆలోచించి లాస్ట్కి నా ఫ్రెండ్ ఏఎంబీకి అలా వెళ్దామని చెప్పింది. సో ఏఎంబీ మాల్కి అయితే వచ్చేసాను. వీకెండ్ కదా, సో చాలా రష్ ఉంది. అసలు ప్రాపర్గా నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఈవినింగ్ టైం కాబట్టి ఎండ కూడా ఎక్కువ లేదు. చాలా బాగుంది వెదర్ అంతా. చెట్లు చూడండి, గ్రీనరీ ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకేంటి మరి, లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నేను ఏఎంబీకి ఎప్పుడు వచ్చినా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఏదో ఒకటైతే పెట్టి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడైతే ఏదో క్యూబ్ షేప్లో అలా కనిపిస్తుంది. చూద్దాం ఏముంటుందో లోపల. అండ్ పైన కూడా చూడండి, ల్యాంప్స్ లాగా చాలా బాగా కనిపిస్తున్నాయి. మీకు చూపిద్దామని నేను కూడా ఒక 2-3 పిక్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది. అండ్ ఇదే ఫ్లోర్లో మనకి స్టార్ బక్స్, నెక్స్ట్ షాపర్స్ స్టాప్ అయితే మనకి A to Z అన్నీ దొరుకుతాయి. కాస్మెటిక్స్, ట్రాలీస్, వెస్ట్రన్ వేర్, ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్, వాచెస్, చెప్పల్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. A to Z ఏం కావాలంటే అది దొరుకుతుంది. ఒకసారి దీంట్లోకి ఎంటర్ అయిపోతే ఏదైనా తీసుకోవచ్చు, అంటే రిక్వైర్మెంట్ థింగ్స్ అన్నీ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ కుర్తీస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మనకి దూరం నుండి కూడా. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు కనిపిస్తుందంతా మనకి హెవీ కుర్తీస్ సెక్షన్ అనమాట. చాలా టైప్స్ ఆఫ్ హెవీ కుర్తీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెహంగా సెక్షన్. చాలా హెవీ లెహంగాస్ అండ్ వెయిట్ కూడా చాలా అంటే చాలా బరువు ఉన్నాయి అవి. నెక్స్ట్ ఫ్రంట్ డెస్క్లో అయితే మనకి ఆల్ కలర్స్లో లెగిన్స్ అయితే గో కలర్స్ బ్రాండ్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక లెగిన్ కాస్ట్ అయితే మనకి 1000 అలా పడుతుంది. బట్ నేను ఒక 1 వీక్ బ్యాక్ ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు ఈ గో కలర్స్ బ్రాండ్లో 600 అయితే పడింది ఒక లెగిన్కి. అప్పుడు నేను 3 తీసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంత హెవీగా ఉంది. మేబీ ఏసీ ఎక్కువ వచ్చినందుకేమో వాళ్ళు ప్రైస్ కూడా ఇంకొక 400 కలిపేలా వేశారు. జస్ట్ కిడింగ్ అంతే. షాప్ని బట్టి కాస్ట్ అనేది కామన్ ఎక్కడైనా. ఒక దగ్గర ఉన్న కాస్ట్ ఇక్కడ ఉండాలంటే అవ్వదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సెక్షన్ చూడండి, ఆల్ టైప్ ఆఫ్ షర్ట్స్ అలా అవైలబుల్. ఇక్కడ ఫ్రంట్ డెస్క్లో అయితే ఆల్ టైప్స్ ఆఫ్ 1 పీసెస్ కూడా ఉన్నాయి. సమ్మర్ టైంలో ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినా కూడా ఈ 1 పీసెస్ చాలా కంఫర్టబుల్గా అలా కనిపిస్తాయి. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్. నెక్స్ట్ చూడండి, ఈ జీన్స్ మోడల్లో ఒక షర్ట్ ఉంది. ఇది కూడా చాలా కంఫర్టబుల్ క్లాత్ లాగా ఉంది. చూసాను, ఇదేదో బాగున్నట్టుంది కాస్ట్ చూద్దాం అన్నట్టుగా. కానీ అది వచ్చేసి 1999 అయితే ఉంది. అండ్ ఆ షర్ట్కి అంత పెట్టలేమని చెప్పేసి ఎక్కడి నుండి తీసానో అక్కడే పెట్టేశాను. అండ్ అదే ప్లేస్లో ఇంకొక షర్ట్ కనిపించింది. ఇది కూడా కలర్ ఏదో బాగున్నట్టుంది అని తీసాను. అండ్ ఇది కూడా కాస్ట్ అంతే ఉంది. చాలా ఎక్కువ అనిపించింది దీనికి అంతా పెట్టడం. డిపెండ్స్ అపాన్ బ్రాండ్ అంతే. బ్రాండ్ని బట్టి కాస్ట్ని బట్టి బ్రాండ్ అన్నట్టుగా అంటారుగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లూజ్ ట్రౌజర్స్ చాలా బాగున్నాయి. అంటే ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్లాక్, బ్లూ, మెరూన్, పింక్ ఆల్ కలర్స్ ఉన్నాయి. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు కాస్ట్ కూడా చాలా బాగుంది. ఈ లైట్ ఆరెంజ్ అయితే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఈ ట్రౌజర్ని మనం ఎలాంటి షర్ట్తో అయినా ఈజీగా పేర్ చేయొచ్చు. లైక్వైజ్ ఆఫీస్కి చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది లుక్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఏదైనా ట్రయల్ చేద్దామని చూస్తున్నాను. చూడగానే ఈ షర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ కూడా నా జీన్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. తీసుకుంటే బాగుండు అని ఆలోచిస్తున్నాను. బట్ ఇది అన్నింటికంటే చాలా హెవీగా ఉంది ప్రైస్. అన్ని ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకు వెళ్ళావని అనుకోవద్దు. నేను తీసుకోవడానికి రాలేదు, చూపించడానికి మాత్రమే వచ్చాను అంతే. అక్కడ కార్నర్లో అయితే వైట్ షర్ట్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. మ్యాక్సీ డ్రెస్సెస్ పైన స్లీవ్లెస్ ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి షర్ట్స్తో పేర్ చేయొచ్చు. చాలా క్లాసీ లుక్గా ఉంటుంది. సరే, ఇది ప్రైస్ ఎంత ఉందని ట్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. చూడండి ఒకసారి నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డైలీ వేర్ కుర్తీస్ కూడా చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కమింగ్ టు కిడ్స్ సెక్షన్, సమ్మర్ వేర్ టీషర్ట్స్ కూడా పిల్లలకి చాలా కంఫర్టబుల్ క్లాత్తో చాలా బాగున్నాయి. ఇక్కడ ట్రావెలింగ్కి కావాల్సిన ట్రాలీస్ కూడా ఇక్కడ ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్ కలర్స్లో కూడా. అండ్ ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి మనకి చూడడానికి. హియర్ కమింగ్ టు స్లింగ్ బ్యాగ్ సెక్షన్. చూడండి బ్యాగ్ ఎంత బాగుందో, బ్రౌన్ కలర్లో అండ్ విత్ బ్లాక్ బెల్ట్ చాలా బాగుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి వాచెస్. ఇక్కడ నఫీసా చెప్తుంది వాచ్కి చాలా కాస్ట్ ఉందని. అప్పుడు నేను అన్నాను నాది కూడా ఒరిజినల్ రోలెక్స్, ఇదేం నార్మల్ కాస్ట్ కాదు అని తనకి చెప్తున్నాను. ఇక్కడిక్కడే తిరుగుతున్నాను ఏంటి అని అసలు అనుకోవద్దు, షాప్ చాలా పెద్దగా ఉంది అండ్ ఎంత తిరిగినా అయిపోవట్లేదు కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 1999కి 2 కుర్తీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువే బట్ చాలా బాగున్నాయి అండ్ వర్తబుల్ అనిపిస్తుంది. అండ్ ఈ రెడ్ వన్ చూడండి నా చేతిలో ఉంది, చాలా బాగుంది అది. ఫర్ 1999 టేకెన్ 2 pieces. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై గ్లామ్ లిప్స్టిక్ కోడ్ నెంబర్ 52. చాలా బాగుంటుంది, రెడ్డిష్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది, షేడ్ కూడా చాలా థిక్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పల్స్ సెక్షన్. చూడండి ఆల్ టైప్స్ ఆఫ్ చెప్పల్స్ అవైలబుల్గా ఉన్నాయి. గుస్సీ బ్రాండ్ ఇది. ఈ షాప్లో అయితే స్లింగ్ బ్యాగ్ సెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్లో లెదర్ లాగా ఉంది చూడండి, ఆ బ్యాగ్ చాలా బాగుంది అదైతే, అండ్ నాకు చాలా నచ్చింది. ఓకే, ఇంకా ఈ షాప్ని మనం ఫినిష్ చేసేసుకొని వేరే షాప్కి అలా వెళ్ళిపోదాం, చాలాసేపు అవుతుందిగా వచ్చి. నెక్స్ట్ కమింగ్ టు టాయ్స్ సెక్షన్. చూడండి టాయ్స్ ఎంత బాగున్నాయో, పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు చాలా వరకు. అండ్ ఇది అట్రాక్టివ్గా చాలా బాగుంది. షాప్ స్టార్టింగ్లోనే రోబోట్. ఇక్కడ వచ్చేసి బేబీ గర్ల్స్ కోసం హెయిర్ బ్యాండ్స్, స్పెట్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ స్పెట్స్ చూడండి చాలా బాగుంది. ఒక ట్రయల్ వేద్దామని అలా తీసుకొని పెట్టుకున్నాను, బాగానే ఉంది. చిన్నపిల్లలాగా అయితే లేదు బట్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హెయిర్ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. ఉన్న బటర్ఫ్లై క్లిప్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అన్ని కలర్స్లో చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు టాయ్స్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ వెళ్ళగానే నాకు ఒక చిన్న డాగ్ అనిపించింది, చాలా బాగుంది, క్యూట్గా ఉంది, వెరైటీ స్కిన్ టోన్తో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా అయితే ఉన్నాయి బొమ్మలు. అండ్ ఇది బార్బీ పిల్లో, అదంతా ఏం నచ్చలేదు నాకు. అండ్ నా చేతిలో ఉందైతే మంకీ, అది చాలా బాగుంది, రియల్ మంకీ ఫీలింగ్ వస్తుంది దాన్ని చూస్తుంటే. అండ్ ఇది హిపోపోటమస్ అని అనుకుంటున్నాను, నోటెడ్ షూర్, తెలీదు, కొంచెం వెరైటీగా ఉంది ఈ బొమ్మ అయితే. అండ్ ఇక్కడ రెయిన్బో కలర్స్లో జిరాఫీ అయితే ఉంది, జిరాఫీ అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నేను ఎక్కడ చూసినా నాకు ఈ మంకీయే కనిపిస్తుంది. దీన్ని తీసుకుందాం అన్నంతగా నచ్చింది అది. దాని కాస్ట్ చూస్తే ఒక 1000 అబోవ్ ఉంది. అంత పెట్టాలా ఈ మంకీకి అని అనిపించింది, ఎందుకంటే నేను దాంతో ఆడుకోలేను కదా, చూడ్డానికి నచ్చింది అంతే. అండ్ బ్యాగ్స్ చూడండి చాలా బాగున్నాయి. నా చేతిలో ఉందైతే మినీ బ్యాగ్, అది దేనికి కూడా యూజ్ అవ్వదు, పిల్లలు ఆడుకోవడానికి యూజ్ అవుతుంది అంతే, బట్ చాలా బాగుంది. వావ్, బార్బీ డాల్ చూడండి ఎంత బాగుందో, నా పక్కనే ఇది, ఇద్దరం బాగున్నాం కదా. యూజువల్గా గర్ల్స్కి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, దట్ టు పింక్ కలర్. చూడండి ఈ టెడ్డీ బేర్ ఎంత క్యూట్గా కనిపిస్తుందో నా హ్యాండ్లో. అదండి, ఇంకా పై ఫ్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లో బ్యాంగిల్ స్టోర్ అయితే ఒకటి ఉంది. ఇది చూడడానికి చాలా బాగుంది, అంటే చాలా కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి బ్యాంగిల్స్ అన్నీ. అండ్ అవిని మేము అడిగాము ఒక వీడియో తీసుకుంటామని, తను చాలా సపోర్టివ్గా ఉంది, తీసుకోండి అని చెప్పేసింది వెంటనే. ఇక్కడ చూడండి ఈ బ్యాంగిల్స్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్, ఒకప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంటుండే ఈ బ్యాంగిల్స్, ఇప్పుడైతే చాలా కొత్త కొత్త బ్యాంగిల్స్ వచ్చాయి. ఇది అని స్పెసిఫిక్గా ఏది ట్రెండింగ్లో అలా ఉన్నట్టుగా అయితే ఏం లేదు, ఏదైతే శారీకి ప్రాపర్గా మ్యాచ్ అవుతుందో దాన్నే పే చేసుకుంటున్నారు. అండ్ చూడండి చాలా షైన్ అవుతున్నాయి ఇవి,
దూరం నుండి చూడడానికి కూడా ఎంతో అట్రాక్టివ్గా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది గోట్ టైప్లో ఉన్న బ్యాంగిల్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. సెట్ ఆఫ్ 6 బ్యాంగిల్స్ ఇవైతే. ఈచ్ హ్యాండ్కి 3 వస్తాయి. అండ్ ఈ సెట్స్ అన్నీ అంతే, గోట్ లాంటి బ్యాంగిల్స్. ఇక్కడ చూడండి, ఇవి రాజస్థానీ బ్యాంగిల్స్ అంట. రాజస్థానీ వాళ్ళు మ్యారేజెస్కి ఎక్కువ వేసుకుంటారంట ఈ బ్యాంగిల్స్ని. అండ్ మెయిన్గా ఆవిడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సైడ్లో ఉన్నవి చూడండి, చాలా బాగున్నాయి. నాకు తెలిసినంతవరకు ఎక్కువగా ముస్లిమ్స్ వేసుకుంటారు ఇంత హెవీగా ఉన్న బ్యాంగిల్స్ని. ఇంకా ఫ్లోర్లోకి అయితే వచ్చేసాం మనం. మాల్ మొత్తం తిరిగేసరికి చాలా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. బట్ ఎక్కడికక్కడ అందరూ సెటిల్ అయిపోయారు. ఎవరైనా లేస్తే కూర్చుందామన్నా ఎవరు లేవట్లేదు. కాళ్ళు అసలు చాలా నొప్పి వస్తున్నాయి కంటిన్యూస్గా తిరిగేసరికి. అండ్ ఇదే ఫ్లోర్లో ఇక్కడ చూడండి, చాలా టైప్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయి, పూసల దండలాగా. ఈ హ్యాండ్లో ఉంది చూడండి, ఇది ఇన్విజిబుల్ చైన్ అని ఈ మధ్యన చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా. నా హ్యాండ్లో ఉన్న చైన్స్ చూడండి, దీంట్లో ఈ పింక్ కలర్ ఒరిజినల్ ఫ్లవర్స్ లాగా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఎదురుగా అయితే చిన్నపిల్లల కోసం చైన్స్ కనిపిస్తున్నాయి. డిఫరెంట్ షేప్స్లో అవి. ఇదైతే హార్స్ది. ఇలా ట్యాప్ చేయగానే లైట్ వస్తుంది, చాలా బాగుంది. వాళ్ళకి చాలా నచ్చుతాయి ఇవి. అండ్ మనకి సైడ్లో అయితే ఇయర్ కవర్స్ ఉన్నాయి. ఒకటి తీసి ఎలా ఉంటుందో పెట్టుకొని చూద్దామని అలా ట్రై చేశాను, బాగానే ఉంది. నెక్స్ట్ అదే సైడ్లో హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. ఇది కూడా ట్రై చేసి చూసాను, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్దాం పదండి. పక్కనే ఉన్న షాప్లో చూడండి, ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో. ఇవి యాక్చువల్లీ చిన్నవి, సీజెడ్లో ఉన్నాయి. డైలీ వేర్కి చాలా బాగుంటాయి. ఆల్ షేప్స్లో ఉన్నాయి. పైనుండి అయితే మాల్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కింద అయితే చాలా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ అందరూ చాలా వరకు అక్కడే ఉన్నారు, పిక్స్ వీడియోస్ అలా తీసుకుంటూ. ఇక నా పక్కన చూడండి, స్కేరీ హౌస్ ఉంది. వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు లైన్లో. యాక్చువల్లీ నేను ఇంతకుముందు వచ్చినప్పుడే వెళ్ళాను, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ వెళ్ళాను కదా, ఇప్పుడు మళ్ళీ ఏం వెళ్ళట్లేదు. చూడండి, మాల్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది విత్ లాట్ ఆఫ్ లైటింగ్స్. ఈ షాప్లో అయితే బటర్ఫ్లై క్లిప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూడండి, చాలా బాగుంది. ఈచ్ 120 అంట. ఒకటి తీసుకున్నాను. ఇదైతే ఒరిజినల్ బటర్ఫ్లై లాగా ఇలా వింగ్స్ ఫ్లై అవుతున్నట్టుగా అవుతుంది ఎయిర్ వచ్చినప్పుడల్లా. ఇక్కడేదో కొత్త షాప్ లాగా ఉంది అని వెళ్ళి చూసాము. చాలా బాగుంది, బెలూన్స్తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది షాప్. అండ్ ఇందులో హ్యాండ్ బ్యాగ్స్, ట్రోలీస్, ప్లేట్స్ సంబంధం లేకుండా అన్నీ పెట్టేసి ఉన్నాయి దాంట్లో. బట్ చాలా బాగా కనిపిస్తుంది నీట్గా చూడడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పల్స్. ఇవి ఒకటే చాలా తక్కువ ప్రైస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ స్ట్రీట్ మొత్తంలో, 499. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డ్రెస్సెస్. ఇక్కడ చికెన్ కర్రీ డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. షార్ట్ లెంత్ టాప్స్ ఆల్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. వీ హ్యావ్ టు పే సపరేట్లీ ఫర్ లైనింగ్ క్లాత్. ఇక్కడ చూడండి, ఫాయిల్ బెలూన్స్ ఎంత ముచ్చటగా కనిపిస్తున్నాయో. పేరెంట్స్ అవి బెలూన్స్ తీసుకొని వాళ్ళ పిల్లలకి హ్యాండ్కి టై చేస్తున్నారు ఎక్కడ మిస్ అవ్వకుండా. అండ్ బెలూన్ మనకి పైన కనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలు ఎక్కడ ఉన్నారని. నెక్స్ట్ కమింగ్ టు రిలయన్స్ డిజిటల్ మార్ట్. యాక్చువల్లీ రిలయన్స్లో ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు. లోపలికి వెళ్ళి కూడా చూసాము. ఈ టీవీ చూడండి, 8K HD క్వాలిటీ, చాలా బాగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది. ఆ క్రాబ్ చూడండి, అది ఎలా వెళ్తుంది అన్నది కూడా చాలా బాగా కనిపిస్తుంది.
ఇది ప్యాసింజర్ ట్రైన్ 5 మెంబర్స్కి అయితే ఛాన్స్ ఉంది ఫ్లోర్ మొత్తం తిరిగి చూడడానికి దీంట్లో. నెక్స్ట్ కమింగ్ టు తన్మయ్ స్టోర్స్. చూడడానికి డ్రెస్సెస్ అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఈ వైలెట్ కలర్ లెహంగా ఎంత బాగుందో. దానిపైన పర్ల్స్ అన్నీ చాలా నీట్గా డిజైన్ చేసి ఉన్నాయి. అండ్ దాని కాస్ట్ కూడా 40,000 అంట. వర్త్ అనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. బ్రైడల్స్కి హెవీ పార్టీస్కి చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫుడ్ కోర్ట్. ఇదైతే 4th ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది మనకి. అండ్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మాల్లో కంటే ఈ ఫుడ్ కోర్ట్లోనే ఉన్నారు ఈరోజు. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. చికెన్, బర్గర్స్, మోమోస్, KFC ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇక్కడ ఆల్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మేబీ అందుకే కావచ్చు ఇంత క్రౌడ్గా ఉంది. అండ్ నా పక్కన అమ్మాయి చూడండి స్ప్రింగ్ పొటాటో తింటూ వెళ్తుంది. ఇక్కడ హాట్ చాక్లెట్ వచ్చేసి చాలా ఫేమస్. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ట్రై చేశాను, చాలా బాగుంది. ఐ విల్ రికమెండ్ యూ డెఫినెట్లీ. Now we are moving to kids zone. అండ్ ఇక్కడైతే చూడండి ఈ పాప ఎంత ముద్దుగా కనిపిస్తుందో. ఈ పాపను చూస్తుంటే మన్విలాగా అనిపిస్తుంది సేమ్. ఇక్కడ చూడండి పిల్లలకి ఫిజికల్ వాటర్ గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు రెయిన్ కోట్స్ ఇచ్చి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫ్లోటింగ్ వాటర్ బాల్స్తో వాటర్ గేమ్స్ చాలా బాగుంటాయి కదా. చూడండి ఆవిడ ఆడిపిస్తుంది వాళ్ళకి. చార్జబుల్ ఇది. ఇక్కడ చూడండి ఆంటీ వాళ్ళు అయితే కూర్చుండిపోయారు. పాపం వాళ్ళు చాలా అలసిపోయినట్టున్నారు. అట్లీస్ట్ ఇక్కడ కూడా కూర్చోవడానికి మాకు ప్లేస్ అయితే దొరకట్లేదు. చాలా వెతికాం బట్ ఎక్కడా లేదు స్పేస్. అలా నిలబడి నడుస్తూ ఉన్నాము. జస్ట్ యూ ఇమాజిన్ ఎంత క్రౌడ్ ఉందో ఈరోజు. ఫస్ట్ పొజిషన్ ఫుడ్ కోర్ట్ అయితే, సెకండ్ పొజిషన్ ఈ కిడ్స్ జోన్. అంత జనాలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఈ మిర్రర్ ఏదో ఖాళీగా ఉందని ఊరికి అలా ట్రై చేస్తున్నాను. ఇక్కడికి నేను వచ్చి 4 hours అవుతుంది. చాలా టైర్డ్ అయిపోయాను. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను వీడియోలో చాలా కాళ్ళు నొప్పి వస్తున్నాయని. అండ్ ఇక్కడ ఒక 2-3 పిక్స్ కూడా తీసుకున్నాము. చూడండి చాలా న్యాచురల్గా చాలా బాగా వచ్చాయి పిక్స్. ఇది వచ్చేసి మనకి మాల్ స్టార్టింగ్లోనే ఉంది. వెళ్ళేటప్పుడు చాలా క్రౌడ్ ఉందని రిటర్న్లో తీసుకున్నాము. నా చెవిలో ఫ్లవర్ ఎలా ఉంది కామెంట్ చేయండి. బాగా కనిపిస్తుంది కదా. నఫీజా పెట్టింది. అండ్ వచ్చేసాము బయటికి. ఇక్కడ బెలూన్స్ చూడండి చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ నైట్ 8:30 అవుతుంది టైము. అందుకే లైట్స్ అన్నీ ఆన్ చేశారు. ఈ లైట్స్ మధ్యలో మాల్ చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఓకే గైస్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు శ్రావణి వ్లాగ్స్. బాయ్ గైస్.